హాయ్ హలో నమస్తే గాయస్, నేను మీ సంచారి ఫెరర్. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఇప్పుడు జస్ట్ అంటే కూర్గ్లో ఉన్నాను. కూర్గ్ మీ అందరికీ తెలిసిందే, ది బెస్ట్ ప్లేస్. అండ్ లాస్ట్ టైం వచ్చా కానీ చాలా వానలు రావటం మూలంగా చాలా ప్లేస్లు మీకు చూపించలేకపోయాను. అండ్ కొంచెం హాలిడేస్ ఉన్నాయి, ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి ఒక్కడిని సోలో బైక్ రైడ్ మీద వచ్చాను. అండ్ ఇది వచ్చి నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అని చెప్పొచ్చు. అకామిడేషన్ అది ఫెసిలిటీస్ అది ఉన్నాయి ఇక్కడ. కుషాల్ నగర్కి మడికేరికి మధ్యలో వస్తుంది బాలాజీ విల్లాస్ అని చెప్పి. విలేజ్ పేరు వచ్చి హాలేరి విలేజ్, బాలాజీ విల్లాస్. కంప్లీట్ అకామిడేషన్ డీటెయిల్స్ అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను వీడియోని, అండ్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే నేను సరౌండింగ్స్, ఈ విల్లా సరౌండింగ్ ప్లేస్ కూడా మీకు ఒక వ్యూ చూపిస్తాను, చూడండి. సో విల్లా పక్కన అంతా గ్రీనరీయే కంప్లీట్గా. అక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి అది వచ్చి డైనింగ్ ఏరియా. కింద డైనింగ్ ఏరియా ఉంది, పైన కూడా డైనింగ్ ఏరియా ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే దాంట్లో పైన ఉయ్యాలది ఉన్నది ఊగుతకి. అండ్ ఇదంతా చూడవచ్చు, మొత్తం గ్రీనరీయే ఇదంతా. అండ్ ఇక్కడ వచ్చి కంప్లీట్ కాఫీ ఫారెస్ట్ అనమాట. వీళ్ళది 3 acres కాఫీ ఫారెస్ట్ ఉంది కంప్లీట్గా. మీరు చూడవచ్చు సరౌండింగ్స్ అంతా. రండి, ఇప్పుడు మీకు అకామిడేషన్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. మనము పైన వెళ్తున్నాము, కింద కూడా రూమ్స్ ఉన్నాయి. నేను కింద రూమ్లో స్టే చేశాను. పైన ఏంటంటే కొంచెం గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే మాత్రమే ఇస్తానన్నారు. ఇది వాళ్ళ బుజ్జికొండ అనమాట. సో ఇది వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే పైన మీకు చాలా రూమ్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఆల్మోస్ట్ ఒక 4 rooms ఉన్నాయి. అండ్ ఇది వచ్చి ఓపెన్ బాల్కనీ ఏరియా అనమాట. సో మొత్తం గ్రీనరీ, సైడ్ అంతా బాల్కనీ ఏరియా మీరు చూస్తున్నారు. మస్తుగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కూర్చొని, చెట్లు కానీ తర్వాత ఈ బాల్కనీ కానీ. ఒక పక్క నుంచి మొత్తం అంతా అకామిడేషన్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇదంతా ఓపెన్ ఏరియా బాల్కనీ. ఇలా చూస్తే మీరు కంప్లీట్గా ఇదొక ఓపెన్ ఏరియా బాల్కనీ. అక్కడ చూసారు కదా రిషి అది కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే మనం కూడా కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనము అంటే మీరే. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఇలా కూర్చొని బాగా ఉయ్యాలది ఉంది ఊగుతాకి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ టైం, నైట్ టైం అయితే మంచిగా లైట్లు వేసుకుని ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని మనము టెర్రస్ మీద అది కూర్చొని, ఓపెన్ టెర్రస్ మీద కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వచ్చి ఇక్కడ వుడెన్ సోఫాలు అది ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, క్యారమ్ ఉంది. నైట్ టైం చిల్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత ఇది యాక్చువల్లీ మన రూమ్ గైడ్ వచ్చి వీడే అనమాట, చార్లీ. ఓకే, రిషి అండ్ చార్లీ వీళ్ళిద్దరూ గైడ్ చేస్తున్నారు, మనకి రూమ్స్ చూపిస్తున్నారు. ఆడ వెళ్ళనంటున్నాడు, లేదు నేను కూడా రూమ్ చూపించాలి, నువ్వు మాత్రమే చూపించాలి అని రిషిని అంటున్నాడు. దారా చార్లీ లోపలికి వెళ్దాం. సో ఇది ఒక రూము, బెడ్. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతి రూమ్కి గ్లాస్ వ్యూ ఉన్నది, ఫారెస్ట్ గ్లాస్ వ్యూ. మొత్తం అంతా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బయట ఫారెస్ట్ మొత్తం చూసుకోవచ్చు. ఐ డోంట్ ప్రిఫర్ ఫర్ కపుల్స్ పర్సనలీ, బట్ అయినా ఓకే. మొత్తం అంతా ఫారెస్టే కాబట్టి ఏం చూస్తారు చెప్పండి అడవిలో. ఆల్మోస్ట్ ఏంటంటే కపుల్స్ వచ్చిన తుప్పల్లో ఉన్నట్టే ఉంటుంది, నా పర్సనల్ ఫీలింగ్ ఇది. అండ్ కానీ ది బెస్ట్ ప్లేస్, అది కపుల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరే రానియండి, ఇక్కడ స్టే చేస్తాకి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇదొక బెడ్ ఉంది కంప్లీట్ రూమ్లో. ఇదంతా గ్లాస్ వ్యూ. అండ్ ఇక్కడ వచ్చి ఇంకో బెడ్ ఉంది. అండ్ ఫర్ సపోజ్ మనకు కొంచెం క్రౌడ్ ఎక్కువ వస్తే 2 beds కూడా ఇంకో బెడ్ వేస్తారు, అంటే 3 beds అవుతాయి. ఆల్మోస్ట్ 4, 8 ఆల్మోస్ట్ ఒక 10 members దాకా ఉండొచ్చు ఒక రూమ్లో. 10 or 9 members దాకా ఉండొచ్చు. ఒక బెడ్ మీద 3 అయితే ఈజీగా సరిపోతారు కాబట్టి మనకి పర్ బెడ్ 3 members అనుకోండి, 9 members దాకా ఉండొచ్చు. సో 9 members దాకా స్టే చేయొచ్చు. మనకి ర్యాక్స్ ఉన్నాయి. ఈ రూమ్లో 2 washrooms ఉన్నాయి. వాష్రూమ్ అది చాలా క్లీన్గా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. వీళ్ళు మెయింటెనెన్స్ ఈజ్ ద బెస్ట్ పార్ట్, ఫస్ట్ థింగ్. అండ్ ఇది ఇంకొక వాష్రూము, ఇది కూడా చాలా క్లీన్గా ఉంది. అండ్ మనకి క్లాత్స్ బ్యాగ్స్ అన్నీ పెట్టుకుంటాకి మనకి ర్యాక్ అది ఉంది. ఛార్జింగ్ పోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. టీవీ ఉంది, బెస్ట్ పార్ట్ రూమ్లో టీవీ ఉంది.
అండ్ ఇది వచ్చి కొంచెం గ్రే కలర్ టైల్స్ థీమ్లో ఉన్నది, వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఉంది ఈ రూము. అండ్ ఇంకొక రూమ్కి వెళ్ళి చూపిస్తాను. అండ్ ఈ రూమ్ థీమ్ వచ్చి బ్రిక్స్ రూమ్ అంటారంట. ఇది బ్రిక్స్తో ఉండే థీమ్ ఉంది, కంప్లీట్ రూమ్ మొత్తం అంతా బ్రిక్స్ ఈ రూమ్. సో ఇదొక రూమ్, ఇది సెకండ్ రూమ్ అనమాట. మనం చూడొచ్చు, ఎంట్రీ అవగానే ఒక మంచి ఫీల్ ఇస్తుంది. డైరెక్ట్గా ఎవరైనా ఫస్ట్ ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి అవుటర్ సీన్ మొత్తం చూస్తారు. మొత్తం అంతా గ్రీనరీ ఉంటుంది. అండ్ ఈ రూమ్లో కూడా టీవీ ఉంది అండ్ ఒక పెద్ద బెడ్ ఉంది, పెద్ద బెడ్ ఉంది. తర్వాత ఏంటంటే మనకి థీమ్ వచ్చి బ్రిక్స్ థీమ్ అనమాట. మొత్తం రూమ్ అంతా ఒక బ్రిక్స్ కింద ఉంటుంది థీము మండిలాగా. అండ్ రూఫ్ ఫ్యాన్ లేదు, సింగిల్ బెడ్ ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3+1 పడుకోవచ్చు, 4 మెంబర్స్ పడుకోవచ్చు. ఇక్కడ 4 మెంబర్స్ స్టే చేయొచ్చు ఈ రూమ్లో. దీంట్లో కూడా టీవీ ఉంది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చి ఇక్కడ ర్యాక్స్ ఉంది, లైట్ సిస్టమ్ ఉంది, మీరు చూడొచ్చు. లైట్ ఆన్ ಮಾಡಿ ರಿಷಿ. ಓಕೆ, ಇನ್ನೊಂದ್ಸತಿ ಟ್ಯಾಪ್ ಮಾಡು. ఓకే, టచ్ ఫెసిలిటీ, ల్యాంప్ లైట్ ఫెసిలిటీ అది ఉంది ఇక్కడ. అండ్ ఇది కూడా వాష్రూమ్ చాలా పెద్దది. సో వాష్రూమే బెడ్రూమ్ ఉన్నట్టుంది ఇది. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. అండ్ సెకండ్ వచ్చి వ్యూ చాలా బాగుంది, ఇక్కడ వ్యూ అది చాలా బాగుంది. అండ్ బెడ్, వుడెన్ బెడ్స్ ఇవన్నీ చాలా ఇన్వెస్ట్ చేసిందని అనుకుంటున్నాను నేను ఇది. అండ్ ఇంకొక రూమ్కి వెళ్దాం. ఇంకో రూమ్ వచ్చి ఇది థర్డ్ రూము. ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఒక ఇల్లు అని చెప్పొచ్చు, జస్ట్ ఒక రూమ్ కింద లేదు ఇది. ఎంట్రీ అవగానే ఒక మంచి గుడ్ వైబ్స్ ఇస్తుంది. అండ్ పాతకాలపు ఫోన్లు ఉన్నాయి, ఇలా ఫోన్ తీసుకొని, అంటే అప్పట్లో మనము ఇలా మాట్లాడతారు చూసారా, ఇలా మాట్లాడతారు కదా. సో ఆ పాతకాలపు ఫోన్లు అది ఉన్నాయి ఇక్కడ, మీరు చూడవచ్చు. నేను చూపిస్తాను చూడండి. సో ఓల్డ్ ఐటమ్స్ అంతా కలెక్ట్ చేసి చాలా బాగా మెయింటైన్ చేశారు వీళ్ళు. సో ఇదొక సిస్టమ్ బాగున్నది, వ్యూ అది చూపిస్తాకి ఇంటికాడ రూమ్ వ్యూ అదని. సో ఇది ఒకటి అయిపోయాక ఇది ఒక రూమ్. సో ఎంట్రీ అవుతున్నాము, జస్ట్ ఇది ఒక హాల్ కింద ఇచ్చారు, ఇది ఎంట్రన్స్. రూమ్లో టీవీ ఉంది. అసలైన పార్ట్ మీకు ఫస్ట్ చూపిస్తాను నేను. రూమ్లో ఒక టీవీ ఉంది. అండ్ మళ్ళీ ఎంట్రీ అవ్వగానే ఒక గుడ్ ఫీల్ ఇస్తాకి మళ్ళీ గ్లాసెస్ ఉన్నాయి. సో మనం చూడవచ్చు గ్రీనరీ, మొత్తం అంతా గ్రీనరీ. ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ రూమ్లో ఒక బెడ్ ఉంది, ఒక సోఫా ఉంది, కాకుండా రూమ్ లోపల నుంచే స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్తాకి. ఓకే, మనం ఇలా పైకి ఎక్కుతా మీకు ఈ బెడ్ చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ ఒక బెడ్ అన్నా కదా, ఇదొక బెడ్ ఉంది. అండ్ అక్కడ కూడా మళ్ళీ గ్రీనరీ గ్లాసులు అది ఉన్నాయి. ఇక్కడ సోఫా ఉంది. అండ్ మనం ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము ఇక్కడ. అండ్ ఇదొక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. పైన టెర్రస్ కింద చేసి ఆ టెర్రస్ మీద ఒక బెడ్ ఉంది. ఈ ప్లేస్ని నేను హై ప్రయారిటీలో ప్రిఫర్ చేస్తాను కపుల్స్కి. ది బెస్ట్ ప్లేస్ ఏంటంటే కింద ఫ్రెండ్స్ అందరూ చిల్ చేస్తూ ఉన్న వాళ్ళ కంఫర్ట్ జోన్ ఉంటుంది ఇక్కడ. సో ఇది ఒక రూమ్ అనమాట. ఇక్కడ 2 to 3 మెంబర్స్ ఉండొచ్చు. ఇఫ్ ఫ్రెండ్స్ వస్తే 2 to 3 మెంబర్స్ ఉండొచ్చు. ఇక్కడ కూడా టేబుల్ ఫ్యాన్ ఉంది, రూఫ్ ఫ్యాన్ లేదు. అండ్ సెకండ్ వచ్చి ఇక్కడ ఇంకో బెస్ట్ పాయింట్ ఏంటంటే, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకేసారి ఆడుకుంటే పర్మిషన్ లేదు. ఒక్కొక్కళ్ళు వెళ్ళి అలా ప్రశాంతంగా పడుకుంటాకి ఒక పర్సన్ పడుకోవచ్చు అనమాట. కూర్చోలేదు ఇలా అక్కడ అలాగా. ఇదేంటంటే నెట్, కంప్లీట్గా ఇది నెట్. ఈ నెట్ మీద అలాగ ఒక పర్సన్ పడుకోవచ్చు. నాట్ మోర్ దెన్, అంటే ఒక పర్సన్ కన్నా ఎక్కువ పర్మిషన్ లేదు నాకు తెలిసి ఈ రూమ్లో. బికాజ్ ఏంటంటే ఇది సింగిల్ నెట్ ఉంది. సో వెయిట్ ఎక్కువ తట్టుకుంటుందో లేదో అని చెప్పి 1 పర్సన్కే పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది చూడొచ్చు, ఇదంతా ఇలాగ ఉన్నది ఇది సిస్టము. ఇది అయిపోయింది. ఇప్పుడు
మళ్ళీ కిందకి ఇంకో రూమ్ ఉంది, ఆ రూమ్కి తీసుకుని వెళ్తా. ఇది 3rd రూము. అండ్ దీంట్లో కూడా సేమ్ కింద ఇందాక పైకి మెట్లు ఎక్కుతే మీకు చూపించా కదా, ఇది అదే ప్లేస్ అనమాట. సోఫా ఉంది అండ్ బెడ్, ఇక్కడంతా బెడ్ ఉంది, మంచి వ్యూ ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి. సో ఇది మనం తీసుకోవచ్చు అనమాట కంప్లీట్గా. తీసుకుని మనం తీసుకుంటే మనకి మంచి గ్రీనరీ అది కనిపిస్తుంది. అండ్ మళ్ళీ మనం మూసేసుకోవచ్చు. ఒకవేళ తీసుకున్న కాడ మనకు ఫ్రెష్ ఎయిర్ కావాలంటే మస్కిటో నెట్ ఇది కూడా ర్యాక్ ఉంది, దాన్ని లాక్కోవచ్చు మనం. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మీకు చూపించాను అనుకుంటా కదా, సో ఇటు కూడా సేమ్ ర్యాక్స్ ఉన్నాయి, క్లాత్స్ అండ్ బ్యాగ్స్ పెట్టుకుంటాకి. అండ్ వాష్రూమ్ అయితే చెప్పకూడదు, ఎంత పెద్దది చూడండి. సో క్లీన్నెస్ కూడా వీళ్ళు అంతే క్లీన్గా మెయింటైన్ చేశారు, ప్రతి రూమ్ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇంకొక రూమ్ ఉంది, ఇది టేబుల్. ఇంకో రూమ్ ఉంది, అది కూడా ది బెస్ట్ పాయింట్ అనే చెప్పచ్చు. ఈ రూమ్ థీమ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే రాళ్ళది వేసి ఇది ఒక రూమ్ థీమ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఫ్రంట్ ఫేస్లో టీవీ అది ఉంది. అండ్ మళ్ళీ కూడా ఎంట్రన్స్ అవ్వగానే వచ్చి చూస్తే గ్లాసెస్, గ్రీనరీ, మొత్తం గ్రీనరీతో అట్రాక్ట్ అవుతుంది. సో ఇది ఎంట్రన్స్ మీకు చెప్పాలంటే. సో ఎంట్రీ అవ్వగానే మనకు ఆ లుక్ వ్యూ కనిపిస్తుంది, మొత్తం గ్రీనరీ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇదంతా. అండ్ ఇటు నుంచి ఇలా చూసుకుంటే మనకి ఇది కంప్లీట్ రూము, బెడ్. ఇక్కడ కూడా 3 మెంబర్స్ ఈజీగా, వెరీ కంఫర్ట్గా 3 మెంబర్స్ ఈజీగా పెట్టేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా టేబుల్ ఫ్యాన్ ఉంది, రూఫ్ ఫ్యాన్ లేదు. అండ్ ఇక్కడ నుంచి వచ్చి మెట్లు ఉన్నాయి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మళ్ళీ ఈ మెట్లు ఎక్కి పైకి వస్తే మనకి ఇక్కడ ఒక టెర్రస్ కింద ఉంది, ఓకేనా. ఇక్కడ ఒక టెర్రస్ కింద ఉంది. అండ్ లైట్ అది బాగుంది. ఇది కూడా మళ్ళీ నేను కపుల్స్కి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి ప్రిఫర్ చేస్తాను. ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది. ఇదంతా ఒక బెడ్, ఓకే, ఇదో బెడ్ ఉంది. అండ్ ఇదంతా ఈ థీమ్ బాగుంది, ఎల్లో అండ్ వైట్లో ఉన్నది కొంచెం. అండ్ ఇంకొక కొంచెం పైకి వెళ్తే మళ్ళీ మెట్లు వస్తున్నాయి. ఇదంతా టెర్రస్కి, ఇది నెట్. దీంట్లో ఒక 2-3 మెంబర్స్ రిషి ಒಂದೇ ಸತಿ 2-3 మెంబర్స్ ಹೋಗ್ಬೋದಾ? ಒಂದೇ ಸತಿ ಇದರಲ್ಲಿ 2 ಜನ ಹತ್ಬೋದಾ? ಓಕೆ, ಇಲ್ಲಿ ಬಾ, ನನ್ನ ವೀಡಿಯೋ ತೆಗಿ. ಸೊ ಅದರಲ್ಲೂ ತೆಗಿ, ಇದರಲ್ಲೂ ತೆಗಿ. సో ఇది కంప్లీట్ నెట్ ఉంది. చెప్పా కదా అక్కడ సింగిల్ నెట్ ఉంది, ఇక్కడైతే డ్యువల్ నెట్ అనమాట. అంటే రెండు నెట్లు ఉన్నాయి. సో 2 మెంబర్స్ ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇక్కడ చిల్ చేయాలంటే పడుకోవచ్చు కూడా, ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాగా. సో నాకు తెలిసి కంప్లీట్గా నేనేమనుకుంటున్నానంటే ఈ అకామిడేషన్ నా తరపు నుంచి గేమ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఆడుకునే గేమ్స్. కానీ ది బెస్ట్ పాయింట్ ఏంటంటే గేమ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. అండ్ ఆర్చ్ గేమ్ ఒకటి ఉంది. తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తాకి, తిరుగుతాకి, ట్రక్కింగ్ అది చాలా ప్లేస్లు ఉన్నాయి చెప్పాలంటే. ఇక్కడ మీరేంటంటే జస్ట్ ట్రక్కింగ్ ప్లేస్లో అవి తిరిగి సరౌండింగ్ ప్లేసెస్ చూసేటప్పటికే మీకు 1 డే 1.5 డే పట్టేస్తుంది. కంప్లీట్ కాఫీ ఫారెస్ట్ అని చెప్పి అక్కడెక్కడ చిన్న ఫాల్స్లు అది ఉన్నాయి, అన్నీ చూసుకుని వస్తాకి టైం పట్టేస్తుంది. మోర్ దెన్ 2 days అయితే నేను అంతగా అనిపించదు. బట్ 1.5 day 2 days ట్రిప్ అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు చూడొచ్చు ఇదంతా చిల్లుగా, ప్రతి రూమ్లోని ఇలాంటి నెట్ ఉంది. ఫస్ట్ 2 rooms వదిలేసి. అండ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ, రూమ్మేట్స్ కానీ, ఆఫీస్ మేట్స్ కానీ ట్రిప్కి రావాలంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. సో వచ్చి జాయిన్ అవ్వి ఇలాంటి ప్లేస్లో ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.